మీకు కొన్ని మీరు రీసెంట్గానే మీరు మీరు కూడా వినుంటారు. భారత్ తేరే టుకడే హోంగే అని మన బిడ్డలే అంటున్నారు. మన బిడ్డలే, నేను అంటున్నది మన బిడ్డలు. 145 కోట్ల జనాభాలో ప్రతి ఒక్క గొంతుని కూడా మనం విడిగా చూసేదో దాన్ని ఎక్కువగా మ్యాగ్నిఫై చేయడం అనేది సరైనది కాదు సార్. 1991లో కాశ్మీర్లో హిందూ క్రూసైడ్ జరిగింది. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏ యాంగిల్లో చూస్తారు? పోనీ లేదు, నిన్నటికి నిన్న ఇక్కడ ఒక మన యూపీలో మొత్తం దేవాలయాలన్నింటినీ కబ్జా చేసి 173లో జరిగింది. అది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి 2 సంఘటనలు ఇవి. మీరు వీటిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలా ఒక సామాన్య హిందువు? కొద్దిగా ఒకసారి దీని నుంచి బయటకు వెళ్దాం. ఓకే సార్. పర్స్పెక్టివ్ అంటాం. మనకి బుద్ధుడు చెప్పింది సమ్యక్ దృక్పథం. ఎస్. ఒక్కసారి మనం ఇట్లా చూస్తే ఇలా కనిపిస్తుంది, ఇలా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది. ఒక 75,000 ఏళ్ల క్రితం బహుశా మనం అందరం అమెరికాలో ఉన్నవాడు కావచ్చు, లేకపోతే బ్రిటన్లో ఉన్నవాడు కావచ్చు, యూరోప్లో ఉన్నవాడు కావచ్చు, సెంట్రల్ ఏషియా చైనాలో ఉన్నవాడు కావచ్చు, సైబీరియాలో ఉన్నవాడు కావచ్చు, ఆగ్నేయ ఆసియాలో ఉన్నవాడు కావచ్చు, భారతదేశంలో ఉన్నవాడు కావచ్చు, ఆఫ్రికాలో మనందరం కూడా ఆఫ్రికాలో రిఫ్ట్ వ్యాలీ నుంచి వచ్చాం. దానికి ఏ రకమైన అనుమానం లేదు. ఇంకా దాని మీద ఉన్నాయిలేండి సార్. అంటే జెనెటిక్ దీని రీసెర్చ్ ప్రామాణికమైన ఏ రకంగానూ కూడా దాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళ రీతిలో ఇండిస్ప్యూటబుల్ ఎవిడెన్స్ ఉన్నది. జెనెటిక్ థియరీ. ఆ తర్వాత ఇవన్నీ గత 10,000 సంవత్సరాల్లో వచ్చినాయి. ఇంకా పోతే 5,000 సంవత్సరాల నుంచి వచ్చినాయి. అంతకుముందు లేదు అసలు గొడవ అంతా కూడా. ఒకే మూలాల నుంచి వచ్చిన మనుషులు మనం, మానవ జాతి ఒకే జన్యువులు పుచ్చుకున్న వాళ్ళం. మొత్తం అందరం కలిసి ఒక 6 తల్లుల నుంచి వచ్చారని చెప్పి చాలా జన్యు శాస్త్రం చెప్తుంది మనకి. రకరకాలుగా మాకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల, మీ ప్రాంతము, మీ భాష, మీ అక్కడున్న నైసర్గిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, దీనివల్ల రకరకాల సంస్కృతులు వచ్చినాయి. ఈ సంస్కృతుల నుంచి బోడంత కలయిక ఉన్నది. ఆనాడు మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కలయిక ఉన్నది. ఉదాహరణకు ఇప్పుడు క్రీస్తు పూర్వమే మన దేశంలో రోమన్ సామ్రాజ్యంతో బోల్డంతగా వాణిజ్యం ఉండేది. కాబట్టి వాళ్ళ శిల్పాల మానవ సమాజాన్ని మనం ఉంటాయి మన గొడవలు. మన ఊరు, నా ఊరు, మన చిన్నప్పుడు మా స్కూల్లో పాఠాలు చదువుతున్నప్పుడు 3వ తరగతి అనుకుంటాను, ఒక పద్యంలాగా ఒక గేయంలాగా రాశాడు. ప్రపంచం అన్ని దేశాల్లో నా దేశం గొప్పది, నా అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో నా రాష్ట్రం గొప్పది, నా రాష్ట్రం అన్ని జిల్లాల్లో నా జిల్లా గొప్పది, నా జిల్లా అన్ని తాలూకాల్లో నా తాలూకా గొప్పది, నా తాలూకా అన్ని తాలూకాల్లో మా ఊరు గొప్పది, మా ఊరు మొత్తంలో మా ఇంటి గడప గొప్పది. ఇది ఒక రకంగా మీకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వచ్చు, కానీ సంకుచితత్వం. ఇది భారతీయ సమాజం గొప్పతనం ఏంటంటే ప్రపంచానికి బోళ్ళంత మనం జ్ఞానాన్ని పంచాము, ప్రపంచం నుంచి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. ఎస్. దాన్ని మనం మర్చిపోకుండా ఉంటే ఈ చిన్న చిన్నవి ఉంటాయి. కొందరికి ఆ లోతు లేనటువంటి వాళ్ళు కానీ వీటిని అజ్ఞానం వలనో, అల్పత్వం వలనో అహంకరించేవాడు తప్ప నిండుకొండ ఎప్పుడు కూడా తొనక్కుండా ఉంటుంది. మనకి ఆ జ్ఞానం లేని వాళ్ళకే గొడవలను ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా నింపాదిగా వ్యవహరించాలి. దీనికి అంత తొందరగా రియాక్ట్ అయిపోవటము, లేకపోతే త్వంసుంటే త్వంసుంట అనుకోవటం వల్ల ఇప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఎవరు, ఏ మతం వాళ్ళైనా కూడా క్రైస్తవులు ఉన్నారు. ఒక పారసీకులు ఆ సంతతి వాళ్ళు తప్ప భారతదేశంలో క్రైస్తవులు కానీ లేకపోతే ముస్లింలు కానీ ఎక్కడి వాళ్ళు? ఇక్కడి వాళ్ళే, విదేశస్తులు, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు. ఆ పూర్వీకులు మనందరి పూర్వీకుల్లాగా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో బతికిన వాళ్ళు, ఈ సాంప్రదాయంలో భాగస్వాములు. ఎలాగ మనం కలుపుకోవాలని ఆలోచించాలి, కానీ పరిష్కారం ఏంటి? మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఏమైనా ఉందా? లేదు. కానీ కలుపుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి దెబ్బలు తగులుతున్నాయి కదా. లేదు. నేను ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాను. నాకు భోజనం వండింది ఎవరు? అజీజా, ముస్లిం మహిళ. నా కార్ డ్రైవ్ చేసేది ఎవరు? దళిత కుర్రాడు. నా ఇక్కడ ఉన్నంత ఎవరు? నేను ఎవరిని కావాలని మగవారి తేడా చూడను, అత్యధికులు ఆడపిల్లలు. కాబట్టి ఇవన్నీ మనం సృష్టించుకున్నటువంటి మన మనసులో భారతీయ సమాజంలో అందరినీ కలిగిపోయే తత్వం ఉన్నప్పుడు దాన్ని కొనసాగిస్తే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రాజకీయంగా, సామాజికంగా ప్రతి సమాజంలో ఎదురవుతాయి. కానీ మన సమాజం ఉన్న పరిస్థితులు ఇంకో రకంగా ఆలోచించండి. ఇంత పేదరికం ఉన్న సమాజంలో, ఇంత అవిద్య ఉన్న సమాజంలో, ఇంత చట్టం పనిచేయని సమాజంలో ఇంత శాంతి ప్రపంచంలో ఎక్కడ మీరు చూసారా? దట్స్ బికాస్ ఆఫ్ మెజారిటీ. దట్స్ బికాస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ దేశంలో అందరూ చాలామంది ఇది గుర్తించట్లా. మన దేశంలో తప్పులు ఉన్నాయి,
నేను నా దేశం చాలా గొప్పది, మిగతా వాళ్ళకంటే తక్కువ, అలాంటి భావన నాకు లేదు. కానీ నా దేశం పరమ చండాలమైంది, ఇక్కడ రోజు హింస ఉంది, ఇది కూడా నేను ఒప్పుకోను. అది ప్రచారం జరుగుతున్నది కదా సార్, అదే ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఇప్పుడు ఎన్ని ప్రచారాలు జరిగిన వాస్తవాన్ని ఎవరు కూడా బేఖాతరు చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఇంకెక్కడన్నా ఇలాంటి దేశంలో మీకు మర్డర్ జరిగితే 20 ఏళ్ల దాకా శిక్ష పడిన దేశం ఇది. అలాంటి ట్రాఫిక్ లైట్ దగ్గరికి పోతే దిక్కులేదు దివాణం లేదు, మనకి రెడ్ లైట్ కొడుతుంది. అయినా కూడా మనం ఎవరన్నా నింపాది కూర్చున్నా కానీ ఎవరు వచ్చి కొట్టేస్తారేమో, తన్నేస్తారేమో, తుపాకుతో కాల్చేస్తాం భయం మన దేశంలో ఉంది. నిజంగా భయంకర పరిస్థితులు ఉంటే ఇలా హాయిగా నింపాదిగా ఉండేవాళ్ళం మనం జీవితంలో. అంచేత సమస్యల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న సమస్యలు ఉన్నాయి, నటించక్కర్లేదు వాటిని లేవని చెప్పని. కానీ ఉన్న సమస్యలు సులభంగా పరిష్కరించుకోగలం. ఈ దేశంలో అందరం దేశంలో భాగస్వాములు, అందరం దేశంలో లాభం అనుభవిస్తున్నాం, నష్టాన్ని భరిస్తున్నాం. దానిలో హిందూ, ముసల్మాన్, క్రైస్తవం, లేకపోతే జైన్, సిక్, పారసిక్ నాకు తేడా లేదు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నాకు అత్యంత ఆప్తాయని మిత్రులు రోజు నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు నా పక్కన ఒక ఆయన వెళ్తూ ఉంటారు. మన ఎవరు అపూర్వ సహోదరులు అన్నాడు మా ఇద్దరిని. ఆయన మన భాష కాదు, మన మతం కాదు, మన కులం కాదు, మన రాష్ట్రం వాడు కాదు, నాకు ఆప్తమిత్రుడు. దానికే ఉంది సార్. కాబట్టి అలాంటి సమాజంలో మనం ఉన్నాం. అంచేత మనం ఉంటాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంట్లో భార్య భర్తలు తింటున్నాం. మా భార్యకి నాకు ఉంటాయి రోజు 10 సార్లు తగాదా అవుతుందండి. అంత మాత్రం చేత విడిపోతామా? అంచేత చిన్న చిన్న విషయాలు నా దృష్టి.